పరిస్థితి నెలకొంది. ఈరోజు జరుగుతున్న సమావేశం కూడా అత్యంత కీలకమైన సమావేశం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, అదేవిధంగా నౌషిరా సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్లలో దాదాపు పెద్ద ఎత్తున కూడా సివిలియన్స్ని టార్గెట్గా కూడా పాకిస్తాన్ దాడులు నిర్వహిస్తుంది. ఆ దాడుల్లో అనేక మంది నివాసాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం జమ్మూ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. అటు జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం కూడా బాధితులను పరామర్శించేందుకు అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం కూడా అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడైతే షెల్స్ అదేవిధంగా పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతుందో ఆ ఏరియాలలో ఇప్పటికే ప్రజల్ని సందర్శించి వారందరినీ కూడా తక్షణమే ఇతర ప్లేస్లకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు దాదాపు ఉదయం నుంచి కూడా ఢిల్లీ అంతటా కూడా అనేక సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా పంజాబ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా కొంత హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని కూడా సాయంత్రం వరకు దాని మీద మరి కొంచెం క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే నిన్న చూసాం పెద్ద ఎత్తున లాహోర్ కేంద్రంగా కావచ్చు, కరాచీ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో కూడా మిసైల్ దాడులను సైతం కూడా భారత్ నిర్వహించిందంటే పూర్తిగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సైతం కూడా కొలాప్స్ చేసిందంటే కూడా ఏ స్థాయిలో కూడా భారత్ ఈ అంశంలో అత్యంత సీరియస్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది పెహల్గామ్ దాడిలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పటితో ముగిసే అవకాశం కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఆపరేషన్ నిర్వహిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఉగ్రవాదులే టార్గెట్గా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. పదే పదే భారత్ ఇదే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తూ వస్తుంది. ఒకటి, భారత్ పాకిస్తాన్ పౌరులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడం లేదు. కేవలం టెర్రరిస్ట్ స్థావరాలు, వారి క్యాంపులే ఆధారంగా కూడా తాము అనేక చర్యలు చేపడతామని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం తన కవ్వింపు చర్యలకు పదే పదే పాల్పడుతూ వస్తుంది. నిన్నంతా కూడా చూసాం, జైసల్మేర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్లో కావచ్చు, ఇదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో సైతం కూడా పెద్ద ఎత్తున కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కూడా షెల్స్తో పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అనేక మంది కూడా ఈ ఘటనలో గాయాల పాలవుతున్నారు, మరికొంతమంది చనిపోతున్నారు. నిన్నటి వరకు కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే దాదాపు 16 మంది మృతి చెందారంటే కూడా దాని తీవ్రత ఏ విధంగా ఉందో బార్డర్లో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రీనగర్కు వెళ్ళే విమానాశ్రయాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. బై రోడ్డు జమ్మూ వెళ్ళేవారు కావచ్చు, శ్రీనగర్ వెళ్ళేవాళ్ళు కావచ్చు కొంత అత్యంత భద్రత అయితే పాటిస్తున్నారు. ఇక ఉదంపూర్లో ఉదయం చూసుకుంటే మాత్రం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నిటి కూడా హాలిడేస్ ప్రకటించడం జరిగింది. జమ్మూ అనేక ప్రాంతాల్లో కూడా సైతం కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు మూసివేస్తున్నట్టు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో కొంత సీరియస్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం ప్రధాని మోదీతోనే జాతీయ భద్రతా సలహాదారు ఉన్న అజిత్ దోవల్ మొదట సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వెంటనే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనే ఒక క్రూషియల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రస్తుతం బార్డర్ ఫోర్సే కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఇలాంటి అనేక ఆర్మీకి సంబంధించిన సిబ్బందులు కూడా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారందరికీ కూడా చూస్తూ వారందరినీ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపటి క్రితమే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కార్యాలయంలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. మొత్తం ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులందరితో కూడా ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి సంబంధించిన అంశంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలతోనే కొంత సమన్వయం చేసుకుంటూనే కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల వారీగా మృదనంగా ఎక్కడైతే బార్డర్లో కొంత యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ యుద్ధ వాతావరణంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అక్కడ కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, స్థానికంగా ఇతరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా కొంత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఇప్పటికే కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా అత్యంత కీలకంగా ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. నిన్న జరిగిన దాడితోని భారత్ మరికొంత సీరియస్గా ఉంది. అక్రమంగా పౌరులను